అతని దేవుణ్ణి ఏడిపించబోకండి. నేను ఇక్కడ నుండి చూస్తున్నా, ఇంతవరకు ఆర్డర్ రాలా. ఇక్కడ ఒక ఖాళీ ఉంది. ఈ వీడియోలో చాలా దూరం వెళ్తుంది, మీకు అర్థం కావట్లా. వెంకయ్య ఇక్కడ ఈ ప్లేస్ కూడా ఫిలప్ చేయమను. వాళ్ళ ముందుకని రమ్మను. అమ్మ వెనకున్న వాళ్ళు మీరు ముందుకు రండి, ఇక్కడికి రండి, అక్కడికి రండి. కొంతమంది అక్కడికి రావాలి. అమ్మ వచ్చిన వాళ్ళు ఇటు రమ్మని, ముందుకు రమ్మని. కరెక్ట్గా లైన్కు 8 మంది కూర్చోండి, కరెక్ట్గా ఉంటుంది. అక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి. రైట్. ఈ ప్రాంతానికి నువ్వు నుంచున్న దగ్గర కూర్చోబెట్టు. కొంచెం ఈ ముందుకు వచ్చి కూర్చోండి అమ్మా. కొంతమంది అట్లండి అమ్మా, మీరు ఇట్లండి. సరిగ్గా కూర్చోకపోతే వీడియో తీసేయండి, రేపు యూట్యూబ్ వద్దు. ఉన్నమాట అంటే ఉండు రచ్చిరాదంట. ఈ మాట చెప్పటం మీకు చాలా బాధకరంగా ఉంది. ఏందా చేస్తున్నాను నట చెబుతున్నాడు అనవసరంగా. ఆయన నేను ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసి దిగిపోవచ్చు కదా అనుకుంటారు, కొంతమంది కూడా ఉంటారు. కానీ మాకు ఉన్న బంధం ఏంటంటే, ఏమండి మీరు పెద్దోళ్ళు కూడా ఉన్నారు, చూసి చూడనట్టు ఊరుకున్నారు ఏంది అంటారు. మేము ఇప్పుడు వాళ్ళం కాదు, మీకు తెలుసో తెలియదు. అప్పయ్య గారి దగ్గర నుండి ఉన్నాం. యోహనన్న, నేను, ఇస్రాయేల్ గారు, పేతురు గారు ఇప్పుడు వాళ్ళం కాదు. భూమి పుట్టినప్పుడు అన్నట్టుగా నజరేతు ప్రార్థనా మందిరంలో వాక్యం ప్రారంభించిన రోజుల్లో ఈ ఊరు వచ్చి ఆ పిచ్చి గారి ఇంటి దగ్గర అటు పక్క ప్రార్థన పెట్టేవాళ్ళం, తర్వాత ఇటు పక్క ప్రార్థన పెట్టేవాళ్ళం. సైకిల్ వేసుకొచ్చాం, గ్యాస్ లైట్ తగిలించుకున్నాడు, ఇట్లా వచ్చి పని చేసిన వాళ్ళం. అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని క్రమశిక్షణలు ఉన్నాయి. క్రమశిక్షణ ఉల్లంఘించకూడదు కొత్త తరాలు వచ్చిన తర్వాత. యోసేపును ఎరగని తరం ఒక రాజు వచ్చాడంట, అప్పుడు నుండి వాడికి ఇబ్బందులు పడ్డాయి. కనుక చరిత్ర మర్చిపోయి సంఘంలో సాగకూడదు. మనం మొదటి దినాల్లో ఉన్న విధేయత, విశ్వాసం, ఆ పరిధి నుండి తప్పిపోకుండా ఈ తరంలో పరిచారకులు, సేవా పరిచర్యలో ఉన్న వారందరూ కూడా సాగిపోవటం, అది దేవుని ఉద్దేశం. ఎందుకంటే దేవుడు చూడటానికి దిగి వచ్చేవాడు. యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించిన తండ్రి ఎవడు కూడా మర్చిపోడు. కనుక ఆయన పుట్టించాడు కాబట్టి ఆయన మనల్ని మర్చిపోడు. ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువు నమ్ముకున్నవాడిని కూడా మర్చిపోడు. ఈడేమన్నా నా దగ్గరికి వస్తాడేమోనని ఎదురు చూస్తా, అందుకే సభలు పెట్టాడు. చాలామంది ఇంకా మా దేవుడు కదా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన పుట్టించిన ప్రతి మనిషిని పుట్టించినవాడు. వీడు ఎట్టున్నాడో మా అబ్బాయిని చూడటానికి, అమ్మాయి ఎట్టుందో చూద్దామని దిగి వస్తాడు. ఇది మర్చిపోయి సంఘంలో సాగిపోకూడదు. ప్రభు అలాగా మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేస్తున్నాను. వీలున్నవాళ్ళు మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మాకు మీరు అనుగ్రహించిన ఆశీర్వాదకరమైన శుభదినమును బట్టి వందనాలు. వర్తమాన భూతకాలములలో ఉండు దేవుడు అయిన సర్వాధికారి, మేము మహాబలమును స్వీకరించి మమ్మల్ని ఏలుచున్నవాడు, అందుకు మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము మీ ఏలుబడి కింద బ్రతకటానికి మీరు ఏర్పరచుకున్నారు. మీరు ఏర్పరచుకున్న ప్రజలు మిమ్మల్ని గురించి లోకానికి చెప్పడానికి నజరేతు ప్రార్థనా మందిరంలో ఈ దినమున మరి రేపటి దినమున జరుగుతున్న సభలలో సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, స్తోత్రార్హుడైన ప్రభువును ప్రకటన చేయటానికి మా ప్రభువా ఈ సభలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువును ప్రభువా
మా కొరకు బలిగా అర్పించి ఆయన కార్చిన రక్తధారలో మాకు పాప క్షమాపణ పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచిన దేవా, మీకు మా హృదయపూర్వక కృతజ్ఞత వందనములు చెల్లిస్తున్నాం. మీ సత్యమును ప్రభువా ప్రకటన చేయడానికి ఈ స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులు తమ కష్టార్జితంలో నుండి ప్రభువా సమకూర్చిన ద్రవ్యముతో ప్రభువా ఈ సువార్తను అందిస్తున్నారు. మా ప్రభువా, అందుకు మీరు చూసిన దేవుడు. ఈ యొక్క సేవా పరిచర్య మీరు చూస్తూ ఉన్న దేవుడవు. నిశ్చయముగా మీరు దిగివచ్చి చూస్తారనే మాకు ఒక సంకల్పం, నిరీక్షణ. ఎందుకంటే గ్రంథంలో మీరు చెప్పినట్లుగా జరిగిన అనేక విషయాలు, అనేక సంగతులు ప్రకారం ప్రభువా, మా పాపంలోను శాపంలోను ఉన్నవారిని మీరు విడిపించి రక్షించగా ఆ బిడ్డలందరూ ప్రభువా ఈనాడు దేవుని వాక్యమును ప్రకటన చేయట కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు మేము ఆరాధిస్తున్న దేవుని సంగతులను ప్రకటన చేయాలని, కొందరు అగ్నిలోని లాగబడాలని, రక్షణ మారుమనసుతో సమృద్ధిగా ఉండాలని సంఘము ఆసక్తితో ప్రారంభించిన ఈ సభలలో రాత్రి నీ దాసులు నిలబడుతున్నారు, నీ వాక్యం ప్రకటన చేస్తున్నారు. మీ కొరకు మా ప్రభు కాదు కానీ అనేక మంది పాపులు రక్షణ పొందాలి. అనేక మంది తప్పిపోయిన వారు, వ్యసనముల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, పీడింపబడుతున్నవాడు, వేదనలో ఉన్నవారు అనేక మందిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని ఇక్కడ నడిపించండి. వారు వింటూ ప్రభువా రక్షణ పొందటం, ఆనంద జీవితాన్ని గడపటానికి మీరు స్నేహితుడుగా ఉండి, తోడుగా ఉండి వారిని నడిపిస్తారని, మీ యొక్క తోడుతో, మీ యొక్క స్నేహంతో బిడ్డలు బాగుపట్టుకు, ఆశీర్వదింపబట్టుకు నడిపించమని రాత్రి నీ దాసుని స్వరము నుండి వచ్చే సందేశం ఆత్మల రక్షణ కొరకు, విశ్వాసుల ఉద్యమం కొరకు నడిపించమని యేసునామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చేరువచ్చిన సహోదర సహోదరులు, స్థానిక సంఘాల పెద్దలు, చేరువచ్చిన 50 మందికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలందరికీ. ఈ రాత్రి వేళ దేవుని యొక్క మాటలు వినడానికి మనమందరము చేరి ఉన్నాము. దైవ గ్రంథమైన బైబిల్లో దేవుని గురించిన విశేషమైన సంగతులు వ్రాయబడ్డాయి. ఇప్పటి వరకు మనం వింటూ వచ్చాం, ఆయన సృష్టికర్త అయిన దేవుడు అని. ఆయన భూమిని, అందున్న సమస్తాన్ని, సముద్రములను, ఆకాశమును అన్నిటిని కూడా ఏర్పాటు చేసి సమస్తాన్ని నిర్వహించుచూ ఉన్న దేవుడు అని దైవ గ్రంథంలో దేవుని గురించి వ్రాయబడి ఉంది. ఆయన జీవాధిపతి అయిన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, నిజమైన దేవుడు, నిత్య జీవానికి నడిపించే దేవుడు. ఆయన చూచే దేవుడు, వినే దేవుడు, దిగివచ్చే దేవుడు, తెలిసిన దేవుడు. ఆయన చేత సృజించబడిన మానవులందరూ కూడా వారు ఎలాంటి స్థితిలో ఉన్నారో వారిని ఎరిగి, వారితో మాట్లాడి, వారిని మంచి మార్గంలోనికి నడిపించాలని ఇష్టపడి తన రక్షణ సువార్తను ప్రకటింపజేసే గొప్ప దేవుడు ఆయన. ఈ రాత్రి వేళ మనము దేవుని గ్రంథములో నుంచి ఒక వచన భాగం చదువుకుందాం.
అపోస్తుల కార్యం గ్రంథము 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. 14, 15 రెండు వచనాలు చదువుకుందాం. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచూ ఉండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయితైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానినిగా మీరు యోచించితే నా ఇంటికి వచ్చి ఉండుడని వారిని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. చదవబడిన మాటలను ప్రభువు మన వినికిడిలో దీవించులాగున మరొక మాట, చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన పరిశుద్ధుడైన కన్నతండ్రి, దయాళుడైన ప్రభువా, మీకు వేల కొలదిగా వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. గోనెపూడి గ్రామాన్ని మీరు ప్రేమించారు. ఇక్కడున్న స్థానిక సంఘ ప్రియులను బట్టి మీకు వందనాలు. మీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ఎన్నో దినాలుగా సాక్షార్థంగా ఈ గ్రామంలో నిలిచి మీ కొరకై పనిచేస్తూ సాక్షులుగా నిలిచి ఉండగా వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ క్రమంలో ఈ సభలు ఏర్పాటు చేసుకొని మీ దాసుల నోట శ్రేష్టమైన మాటలు వినాలనే ఆశతో ఈ సభలు ఏర్పాటు చేసుకున్నారు. మీ మాటలు వినుట కొరకై మేము వేగరముగా ఎదురు చూస్తూ ఉన్నాము. మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం, ప్రశాంతమైన వాతావరణం, నెమ్మదిని బట్టి మీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఈ సమయంలో మీ మాటలు మీరే మాకు బోధించి వివరించి ప్రకటించి నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారిని సిలువ యొద్దకు ఆకర్షించుకొనగలరని, నమ్మిన వారు బలపడి ఉజ్జీవింపబడి మీ కృపలో ముందుకు సాగి మీరు అక్కడ కొరకు ఎదురు చూచే నూతన బలాన్ని ప్రతి ఒక్కరికి మీరు అందించగలరని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సభలో నుంచి ఆమెన్ వినపడల. ఆమెన్. చదవబడిన వాక్య భాగం మనకు పరిచయమైన వాక్య భాగమే. అపోస్తుల కార్యగ్రంథం అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించిన మీదట లేఖనాలలో ముందుగా చెప్పబడినట్టే లేఖనముల ప్రకారంగా క్రీస్తు ప్రభు మృతి చెందాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినాన మరలా లేపబడ్డాడు. 40 దినాలు భూమి మీద ఉండి శిష్యులకు కనబడుతూనే ఆయన ఆరోహణమై పరలోకానికి ఎక్కి వెళ్ళాడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను మరలా వస్తాను, నేను ఎలా వెళుతున్నానో అలాగే వస్తా, విశ్వసించిన బిడ్డల కోసం వస్తా, నాతో సదాకాలం వారు ఉండులాగున వారి కొరకు నేను వస్తాను అని ప్రభువారు చెప్పారు. ఆయన దగ్గరున్న శిష్యులు ఉన్నారు. వారితో చెప్పిన మాట ఏమిటంటే, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నా, పరలోకం వెళ్తున్నా, మీకోసం స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నా. నేను వచ్చిందాకా మీరు చేయాల్సిన పని ఏమిటంటే, సిలువను గూర్చిన రక్షణ సువార్త మీరు అందించండి. ఎక్కడెక్కడ తిరగమన్నాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి ఎవరు బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు. నమ్మని వారికి ఏముంటుంది? శిక్ష విధించబడుతుంది అన్నాడు. ఈ మాట మీరందరికి తెలుసుగా, మీకు తెలుసుగా. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడుదురు, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఈ ఒక్క మాట
మనం ఇంటి దగ్గర ఊరకు అనుకుంటూ తిరిగినా చాలు. ఏమని ఏమని నమ్మిన వారు రక్షించబడతారు. నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష. ఆ మాట అనుకుంటూ తిరిగితే చాలు. ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఏందమ్మా ఇవాళ నమ్మిన వాడు రక్షించబడేది ఏంది, నమ్మని వాడికి శిక్ష వచ్చేది ఏంది, ఏంది నువ్వు ఉదయం నుంచి అదే మాట ఇన్నిసార్లు అన్నావు అని అంటుంటే, ఇదే మాట చాలాసార్లు వినాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఇంట్లో వాళ్ళకి కదా. అడుగుతారు, వివరం అడుగుతారు. రక్షణ పొందువారు ఎవరు అని అంటే నమ్మాలి. ఏమని నమ్మాలి? యేసు మృతి పొంది తిరిగి లేచెను అని నమ్మాలి. ఏమి నమ్మాలి? యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచెనని నమ్మాలి. ఆ మాట నమ్మితే ఊరకనే నమ్మలేము, అడుగుతాం, ఎందుకు మృతి పొందాడు? యేసుప్రభు మృతి పొందాల్సిన అవసరం, చనిపోవాల్సిన అవసరం ఏమిటి అడిగినప్పుడు, లేఖనముల ప్రకారముగా మనుషులందరి పాపముల నిమిత్తమై క్రీస్తు ప్రభు మృతి పొందెను అని వ్రాసింది. లేఖనాల ప్రకారంగా మనుషులందరి పాపముల పరిహారము నిమిత్తమై క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడెను, మూడవ దినాన తిరిగి లేచెను. ఈ మాటే. అందుకని ప్రభు శిష్యులతో చెప్పిన మాట ఏమిటంటే, శిష్యులతో ప్రభు చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడను. ఈ సంగతి విన్నవాళ్ళు చెయ్యొద్దండి. ఈ మాట విన్నారా మీరందరూ? వెరీ గుడ్. నమ్మిన వారు చేయొద్దండి. ఇదే మాట నమ్మినోళ్ళు. నమ్మనోళ్ళు కూడా చాలా మంది ఉండరే. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాల గురించినటువంటి వార్త మనం వినాలి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడతాడు. దేని నుంచి రక్షణ? పాపము యొక్క శిక్ష నుండి రక్షణ. ఏమి రక్షణ పొందుతారు? ఆత్మరక్షణ పొందుతారు. ఈ సూటి మాటలకు, ప్రశ్నలకు జవాబులు ఉండాలి మన దగ్గర. రక్షణ ఏమి రక్షణ? పాపముల యొక్క శిక్ష నుండి రక్షణ. ఏమి రక్షణ అది? ఆత్మరక్షణ. దేవుడు అనుగ్రహిస్తాడు. తెలియని వాళ్ళు కొంతమంది అడిగారు, అయ్యా నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదా అన్నాడు దొంగోడు ఒకడు. ఏమన్నాడు? రక్షణ అంటే అర్థం కాల వాడికి. రక్షణ అంటే సిలువ మీద నుంచి తప్పించడం అనుకున్నాడు, మరణము నుండి తప్పించుకోవడం అనుకుంటున్నాడు. నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించరాదో, మొత్తం ముగ్గురు సిలువలో ఉండాం కదా అని అన్నాడు. వాడి ఉద్దేశం ఏమిటంటే, రక్షణ అంటే పిల్లలు అటు ఇటు తిరగబాకండ్రా, అయ్యా కూర్చోండి బాబు, పిల్లలు అటు ఇటు తిరగండి, కూర్చోండి. మరణము నుండి రక్షణ అనుకుంటున్నాడు. కానీ యేసు ప్రభు వారు నిత్య నరకము నుండి, రెండవ మరణము నుండి రక్షణ. దేవుని ఉద్దేశం ఏమిటి? రెండవ మరణమైనటువంటి నిత్య నరకం, అగ్ని గంధకములతో మండే గుండములో నుండి తప్పించబడటం, అది రక్షణ. అర్థమైందా? అందుచేత ఈ రాత్రి సమయంలో రక్షణ పొందడం అనేది ఎంత ప్రాముఖ్యమైన అంశమో దైవ గ్రంథమైన బైబిల్లో తేటగా వివరంగా ప్రతి సందర్భంలో ఈ రక్షణ అనే పదం ఉపయోగించబడతానే ఉంది. మనం చదువుకున్నటువంటి ఈ అపోస్తుల కార్యగ్రంథం 16వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు, బర్నబా, వారితో పాటు మరికొందరు
ఉదయం చెప్పాను దండయాత్ర చేస్తున్నారు వాళ్ళని. ఎన్ని దండయాత్రలు చేశారని చెప్పాను? 3 దండయాత్రలు. బైబిల్ గ్రంథంలో ఆ దండయాత్రల గురించి 13వ అధ్యాయము 4వ వచనము నుండి మొదటి దండయాత్ర ప్రారంభమై 14వ అధ్యాయం చివరి వరకు జరుగుతుంది. అది అంటే మనం గుర్తుపెట్టుకొని చదువుకోవాలా. పౌలు బర్నబాలు చేసిన సువార్త దండయాత్రలో మొదటి దండయాత్ర 13, 14 అధ్యాయాలు అనుకోండి, తేలిగ్గా ఉంటుంది. 13:4 నుండి 15:28 వరకు, అంటే 14:28 వరకు 13, 14 అధ్యాయాలు 2. అలాగే రెండవ దండయాత్ర 15వ అధ్యాయం 36వ వచనం నుండి 15వ అధ్యాయం 36 నుండి 18:22 వరకు. ఆసక్తికి చదువుకునే వాళ్ళు నోట్ చేసుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ దండయాత్రల గురించి చదువుకోవడం బాగుంటుంది. బైబిల్ చదవగలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు అందులో ఉన్న వివరాలు తెలుసుకోగలరు. 18వ అధ్యాయం 23వ వచనము నుండి 23వ వచనము నుండి 21వ అధ్యాయం 16వ వచనం వరకు. నోట్ చేసుకునే వాళ్ళకి సులభంగా ఉంటుంది, మాటలు చదువుకోవడానికి వీలవుతుంది. 3వ దండయాత్ర 18వ అధ్యాయం 23 నుండి 21వ అధ్యాయం 16 వరకు. ఈ భాగాలు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు నేను 16వ అధ్యాయం చదివా. అంటే ఎన్నో దండయాత్రలో ఉన్నాడు పౌలు? 2వ దండయాత్రలో. 13, 14 అధ్యాయాలు మొదటి దండయాత్ర. 15లో మనము గమనిస్తాము 36వ వచనం నుండి 18:22 వరకు 2వ దండయాత్ర. ఇప్పుడు 16వ అధ్యాయం మనం చదువుకుంటున్నామంటే 2వ దండయాత్రలో వారు పట్టణాలు, గ్రామాలు, ప్రదేశాలు, ప్రాంతాలు తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తును గురించినటువంటి రక్షణ సువార్త వారు ప్రకటించి అనేకులను ప్రభు దగ్గరకు నడిపిస్తూ ఉన్నారు. వారు ఐరోపా ఖండంలోనికి బయలుదేరారు. 11వ వచనంలో ఆ మాటలు కనబడుతున్నాయి. 16వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా